హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ కానగత్తెల కర్రీ. ఇది చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం చల్లగా ఉంది కదా, ఇప్పుడు రొంపలై చేస్తాయి కాబట్టి ఇలాగా కారం కారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తింటే ఈ కానగత్తెల కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలని చూసేద్దాం. ముందుగా నేను ఉప్పేసి కడుక్కున్నానండి. తర్వాత నేను పసుపు 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ ఫుల్గా ఒక కారం వేసుకున్నానండి. అలాగే సరిపడగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా కలుపుకొని అంతా కూడా పక్కన పెట్టుకొని నేను పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది, దాన్ని పెట్టి మీరు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇది నూనె వేడెక్కిన తర్వాత లైట్గా మెంతులు వేసాను. చేపలకి ఎప్పుడైనా సరే కొద్దిగా మెంతులు వేస్తే టేస్టీ కానీ అలాగే స్మెల్ కానీ చాలా బాగుంటుంది. అలాగే చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానండి. ఒక 3 ఉల్లిపాయలు కోసుకున్నాను. కొద్దిగా చిన్నవి, పెద్ద ఉల్లిపాయలు అయితే 2 ఉల్లిపాయలు సరిపోతుంది. ఇలా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఒక 2-3 పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇదంతా కూడా మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తారు కదా, లైట్గా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకుని లైట్గా ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ మాడిపోయేలా కాకుండా లైట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను టమాటాలు కూడా 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ టమాటాలు అవి బాగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు అయితే టమాటాలు కూడా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి గరిటెతోటి మెదపండి. ఇలా మెదిపితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కదా, దాని గురించి మిరియాలు పొడి వేసుకోవడం వల్ల చాలా మంచిది. మామూలుగా అయినా సరే మనం కారంగా వేసుకున్నప్పుడు మిరియాలు కూడా కొద్దిగా వేసుకోవడం అన్నది చాలా మంచిది ఆరోగ్యానికి. నేను ఇవన్నీ వేసుకుని 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాం కదా, చేపలు అవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగా మూత పెట్టేసి వదిలేస్తే చూసారు కదా, లైట్గా అలాగా కుక్ అవుతున్నాయి. చూసారు కదండి, లైట్గా ఇలా మగ్గిన తర్వాత నేను వాటర్ వేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసిన వాటర్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకొని మామూలుగా వాటర్ వేసుకొని కొద్దిగా సరిపడగా వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు. అలాగే గరిటె ఎట్టకుండా కొద్దిగా ఇలా కదపండి, సరిపోతుంది. కింద అడుగు ఎడుతుంది అనేసి ఏమైనా అనిపిస్తే మాత్రం లైట్గా మాత్రం ఇలా అన్నాను అంతే తప్ప మధ్యలో పెట్టి ఇలాగా ఎక్కువ మాత్రం గరిటెతో కలపకండి. చూసారు కదా, ఇలాగా చేసిన తర్వాత మూత పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చిన్న మంట మాత్రం పెట్టకండి. మనం చేపలకి ఎప్పుడైనా సరే పెద్ద మంట పెట్టుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత ఉప్పు సరిపోతే మాత్రం ఉప్పుడే వేసుకోవాలి. తర్వాత వేసుకున్న ముక్కలు మొత్తం చేప ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది. అందుకొని గరిటెట్టుకుని తిప్పకండి ఎక్కువ. కానీ అలాగే మూత పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. లోపల మొత్తం ముక్కలు కూడా ఉడిపోయినాయండి. చూసారు కదా, చేపల ఈగురు రెడీ.